హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా కొంతమంది సిచ్యువేషన్ నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించినది, ఒక పర్సన్ పెళ్లికి ముందు ఒకలా ఉన్నాడు, పెళ్లికి తర్వాత ఒకలా ఉన్నాడు అంటారు. అండ్ ఎస్పెషలీ భార్య సైడ్ నుంచి అదే మాట, తల్లి సైడ్ నుంచి కూడా అదే మాట. ఎక్కువ శాతం నేను చూసినది అందరి లైఫ్లలో జరుగుతుంటది. సో నేను కూడా నా సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ మొత్తం ఓవరాల్ గా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా ఆ పర్సన్ మారింటాడా, లేదంటే వీళ్ళ పర్సెప్షన్ మారిందా, లేదంటే వీళ్ళు ఆ పర్సన్ నిజంగా ఎట్లా ఉన్నవాడు అట్టనే ఉన్నాడా. ఇంకా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ యాంగిల్స్ లో చెప్పొచ్చు. కానీ ఇట్లా ఉన్నప్పుడు మనిషి మారితే మంచిది అంటారా, మారకపోతే మంచిది అంటారా, ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ? ఇప్పుడు చూడండి ప్రవీణ్, మనిషి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు పెళ్లికి ముందు ఓ రకంగా ఉంటాడు, పెళ్లి తర్వాత ఏమవుతుందంటే మన లైఫ్ లోకి కొత్త అమ్మాయి కానీ కొత్త అబ్బాయి కానీ వస్తారు. అలాంటప్పుడు పెళ్లికి ముందు పేరెంట్స్ కి ఇంపార్టెంట్ ఇస్తుంటారు. పెళ్లి అయిన తర్వాత కొత్త వాళ్ళ లైఫ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. ఇంపార్టెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు అనుకుంటారు. అలాగని పెళ్లి అయిన తర్వాత చూడండి వచ్చేది ఇద్దరి దగ్గర సమస్యలు, తల్లి దగ్గర నుంచి కావచ్చు, భార్య దగ్గర నుంచి కావచ్చు. పెళ్లి అయిన తర్వాత మా వాడు మారిపోయాడు అని వీళ్ళు అంటారు. పెళ్లి అయిన తర్వాత ఒక 1 year తర్వాత చూడండి నా భర్త నా భార్య మారిపోయిందని వాళ్ళు అంటారు. ఎందుకంటే ఆయన ఏమి మారినాడు, మనం చూసే విధానం మారుతుంది అక్కడ. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇంపార్టెంట్ ఇవ్వాలి పేరెంట్స్ కి, ఆ ఇంపార్టెంట్ మిస్ కాకుండా అదే టైంలో మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే పెళ్లికి ముందు ఎలాగున్నాడో పెళ్లి తర్వాత అలాగ ఉండాలంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు తారుమారు అవుతుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ అంటే తెలియదు. మ్యారేజ్ లైఫ్ కి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు అన్నట్టు వస్తాయి. ఈ లైఫ్ స్టైల్ అనేది కొత్తది, ఇప్పుడు కొత్త లైఫ్ స్టైల్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. పెళ్లికి ముందు ఎలాగ ఉంటాడో అలాగే ఉండాలంటే మాత్రం అది ఎంత ఇది చేసినా కూడా కుదరదు. ఎందుకంటే వాళ్ళ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కూడా పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం అది ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంటే మన లైఫ్ అనేది అందరికి న్యాయం చేయగలం అనేది సిచ్యువేషన్ బట్టి మనం మారుతూ ఉండాలి. సిచ్యువేషన్ బట్టి మారకుండా ఉన్నామనుకోండి లైఫ్ కొలాప్స్ అయిపోతాయి. ఈరోజు చాలా మందికి డైవర్స్ వరకు ఎందుకు వెళ్తున్నారంటే దానికే. పరిస్థితులను బట్టి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినామంటే అయిపోతుంది అక్కడ. అంటే సార్ ఇప్పుడు ఒక పర్సన్ అట్లా మారాడు అనుకుందాం. అంటే సార్ ఒక పర్సన్ ఇప్పుడు అలా మారాడు, సో ఫర్ సపోజ్ పెళ్లికి ముందు ఒకలా ఉన్నాడు, పెళ్లి తర్వాత ఒకలా ఉన్నాడు. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం, మార్పు సహజం. ఎందుకంటే ఇంకో వ్యక్తి వచ్చినాడు, ప్రయారిటీ ఇచ్చినాం, అది ఆడపిల్ల గాని మగ పిల్లోడు గాని. సో అట్లాంటప్పుడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మారితే జరిగే అనర్థాలు కొన్ని ఉంటాయి, మారకపోతే జరిగే అనర్థాలు కొన్ని ఉంటాయి. సో ఆ టైంలో 50-50. ఇట్లా ఉన్న టైంలో ఆ పర్సన్ మారకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పే చూడు 50-50 ఉంటుందని 1% ఏదో ఒక సైడ్ వేసుకుంటే ఏమవుతుంది అప్పుడు? ఆఫ్ కోర్స్ అలకల్లో 51 అవుతుంది, 49 అవుతుంది. అంటే అప్పుడు 59 ఉండేది బెటర్ గా ఉంటుందా లేదా? 49 అంటే తగ్గినట్టే కదా, రిజల్ట్ అయితే తగ్గినట్టే. ఆ 51 నువ్వు పాజిటివ్ గా ఉంటే బాగుంటుందా, నెగిటివ్ గా ఉంటే బాగుంటుందా అని అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ ని బట్టి, ఆ పర్సన్ ఉన్న లైఫ్ స్టైల్ ని బట్టి మారుతుండాలి. ఇప్పుడు అది కడదాకా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒకే సమస్య పైన 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుంటే పాజిటివ్ ఉంటుంది, ఇంకో నిర్ణయం తీసుకుంటే నెగిటివ్ వెళ్ళిపోతుంది. అంటే సార్ ఇప్పుడు అట్లా ఉన్నాం అనుకోండి, ఊసరవల్లి లాగా కంపేర్ చేస్తారు కదా. కరెక్ట్, ఊసరవల్లి అంటే బయట సమాజానికి వర్తిస్తుంది, నీకు ఫ్యామిలీలో ఊసరవల్లి అనే పదం రాదు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి న్యాయం చేయాలి, అక్కడికి వాళ్ళకి న్యాయం చేయాలి అన్నప్పుడు ఇద్దరితో సర్దుకుని పోవాలి. తల్లి బిడ్డ న్యాయం సార్, తల్లి బిడ్డ న్యాయం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లో పాపం అసలు చాలా మందికి అర్థం అవ్వదు. పేరెంట్స్ వాళ్ళ జనరేషన్ వేరే, వాళ్ళ ఆలోచన చేసే తీరు వేరే ఉంటుంది. పిల్లల జనరేషన్ వేరే, పిల్లలు అర్థం చేసుకునే విధానం వేరే ఉంటుంది. ఏదైనా కూడా పరిస్థితులను బట్టి మారుతూ ఉండాలి. అలాగని పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయొద్దండి, అలాగని మీ పిల్లల్ని కూడా నిందించొద్దండి. ఇప్పుడు లైఫ్ చేంజ్ అయిపోయింది, జనరేషన్ చేంజ్ అయింది. ఏదైనా కూడా కూర్చొని నచ్చ చెప్పి విధానం ఉండాలి. కానీ ఎప్పుడు చూసినా మనం వాళ్ళపైన కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలకైనా మన పైన విరక్తి వచ్చేస్తుంది. వీళ్ళదేంటి మనకి ప్రతిసారి సోది అనుకుంటారు, రెస్పెక్ట్ ఇచ్చేది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఏదైనా పరిస్థితి చూస్తే అక్కడ చూడాలి, ఆ సిచ్యువేషన్ ఎలాగుంది,
ఈ సిచ్యువేషన్ నుండి పిల్లలకి ఏం చెప్పాలి, పేరెంట్స్కి ఏం చెప్పాలి క్లియర్ కనిపిస్తుంది కదా. అలా కనిపించినప్పుడు మనకి ఏదైతే మనకు పేరెంట్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు న్యాయం జరుగుతుంది అనుకుంటే అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. సమస్య లేకోకుండా అయితే మాత్రం ఏది జరగదు. మనిషి మారాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వాటిల్లో మారాలి, బయట విషయాల్లో కాదు. చాలా మంది అలవాట్లు ఇవన్నీ మార్చుకుంటూ ఉంటారు. అవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఇలాంటి వాటితో నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే సార్ ఇప్పుడు ఓకే, ఇక్కడికి ఇది ఫ్యామిలీ సైడ్ సిచ్యువేషన్ ఒప్పుకుంటాను. ఓకే, సో మామూలుగా ఒక పర్సన్ డబ్బు వచ్చినప్పుడు మారుతాడు, డబ్బు లేనప్పుడు ఒకలా ఉన్నాడు, డబ్బు వచ్చిన తర్వాత ఇంకోలా ఉన్నాడు అనే వర్షన్ లో చెప్తుంటారు. సో ఈ సిచ్యువేషన్ ఏమంటారు, ఎట్లా చెప్తారు? నువ్వు కరెక్ట్ ప్రవీణ్. ఇప్పుడు చూడు, ఇది ఫ్యామిలీ అన్నావు కదా, ఫ్యామిలీ అంటే అది వాళ్ళకి కొత్త లైఫ్. వాళ్ళు అక్కడ వాళ్ళ అవసరాన్ని బట్టి మారుతూ ఉండాలి, సిచ్యువేషన్ బట్టి. కానీ ఇక్కడ డబ్బు లేనప్పుడు వ్యక్తి ఎలాగున్నాడు, అణిగి మణిగి ఉంటాడు. డబ్బు వచ్చిన తర్వాత రెచ్చిపోతారు. అది మార్పు అనేది వీడిలో వచ్చింది. ఇప్పుడు డబ్బు లేనప్పుడు ఓ రకంగా ఉండి డబ్బు ఉన్నప్పుడు ఓ రకంగా ఉన్నాడంటే ఆ మార్పు మా వ్యక్తిలో వచ్చిందా, డబ్బులో వచ్చిందా? డబ్బులో అయితే రాదు. డబ్బు రాదు. డబ్బు అనేది దానికి ప్రాణం లేదు కాబట్టి ఎంతైనా వస్తుంది మన దగ్గరికి. అది మనలో ఉండాలి మార్పు అనేది. ఇప్పుడు డబ్బు వచ్చినప్పుడు మారుతున్నాడు అంటే అది క్యారెక్టర్ లెస్ అని అర్థం. ఓకే, ఇప్పుడు అట్లా అంటే సార్ నా వర్షాన్ని చూసుకుందాం. ఇప్పుడు 10th లో ఉన్న ప్రవీణ్, ఇప్పుడున్న ప్రవీణ్ క్యారెక్టర్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయి. 100% అది. సో ఇప్పుడు అదే టైంలో ఆ టైంలో కలిసిన వ్యక్తి ఇప్పుడు నా కాడికి వచ్చే టైంకి నేను బిహేవ్ చేసేది నా స్టైల్. అంటే ఇక్కడ ఏమైతుందంటే నా లైఫ్ స్టైల్ తగ్గట్టు నేను మారుతూ వచ్చింటాను. లైక్ నా సిచ్యువేషన్స్ కానీ నా పరిస్థితులను బేస్ చేసుకొని నేను ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకొని ముందుకు వచ్చింటాను. ఆ టైంలో అప్పుడు లాస్ట్ మీట్ అయిన పర్సన్ ఇప్పుడు వచ్చి మళ్ళీ మీట్ అవుతాడు. అప్పుడు వాడు నన్ను డబ్బు పరంగానే వీడు మారిపోయినాడు అని అనుకుంటే కూడా తప్పవుతుంది కదా. మరి నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు 10th క్లాస్ అంటే నువ్వు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడు ఎడ్యుకేషన్. ఇప్పుడు నువ్వు బిజినెస్ రూపంలో ఉన్నావు. బిజినెస్ రూపంలో ఉన్నప్పుడు నువ్వు 10th క్లాస్ లో ఎలాగున్నావు ఇప్పుడు అలాగ ఉండాలంటే మాత్రం ఇంపాసిబుల్. అది చదివే వయసు. అక్కడ మనకి బయట సమాజం గురించి తెలియదు. అసలు డబ్బు అనేది ఒకటి ఉంది, మనం సంపాదించాలని 10th క్లాస్ వాళ్ళకి తెలుస్తుందా? ఇప్పుడున్న పిల్లలకి అయితే కొంచెం క్లారిటీ ఉంది సార్, బట్ మామూలుగా అయితే మనకున్న టైంకి అయితే బయట సమాజంలో ఇంత జరుగుతుంది అనేది అయితే క్లారిటీ ఉండదు. 10th లో ఎప్పుడు ఉంటామో ఇప్పుడు బిజినెస్ రూపంలో అలాగే ఉండాలంటే మాత్రం కుదరదు. నేను ఏం చెప్తున్నా మీరు ఎక్కడికి వెళ్ళండి, నీ దగ్గరకు వచ్చిన ఫ్రెండ్ కూడా ఇది అర్థం చేసుకోవాలి అని చెప్తాను. సిచ్యువేషన్ బట్టి మనిషి మారుతూ ఉండాలి. ఓకే 10th లో అలాగున్నాడు, ఇప్పుడు ఇలాగున్నాడు అంటే బిజినెస్ వ్యవహారాలు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకోవడానికి మెంటాలిటీ మారిండొచ్చు అని ఆ విధంగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత బయట కలవండి. ఓకే, మనిషిని ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా కానీ ప్రవీణ్ అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఇచ్చినాం అనుకోండి, అది ఏ సమస్య అయినా అక్కడికి అయిపోతుంది. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ వచ్చామనుకోండి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. సిచ్యువేషన్ బట్టి మనిషిని అర్థం చేసుకుంటూ వెళ్ళడం ఇంపార్టెంట్. అది వాళ్ళు పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గా ఉన్నా. ఇప్పుడు ఒకరి క్యారెక్టర్ తో మనకు అవసరం లేదు కదా, అంతేలేండి. మనం వెళ్ళాము, మనకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు, ఓకే టేక్ ఇట్ ఈజీ, వదిలేసేయండి, లైట్ తీసుకొని మన పని మనం చేసుకోవాలి. వెళ్ళాము, ఇంపార్టెంట్ ఇచ్చాడు, ఓకే కంటిన్యూ చేయండి, తప్పేముంది. అదే ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువ ఇప్పుడు సలార్ మూవీ ఉంది కాబట్టి బాహుబలి అచీవ్మెంట్ తర్వాత వన్ ఆఫ్ ద మూవీ హిట్ అయింది. ప్రభాస్ గురించి వీడియోస్ రికమెండ్ అవుతుంటాయి నాకు ఫేస్బుక్ లో. నాకు అనిపించా అరే అంత అంటే స్టార్టింగ్ లో ఆయనని మీట్ ఈశ్వర్ మూవీలో ఆయనతో పాటు కో యాక్టర్ ఉంటారు చూడని, ఆ పర్సన్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా సలార్ మూవీ దానికో ఏ దానికో పోయినప్పుడు ఆడ అంటే చుట్టూ ఆ టైంలో ఎవరు బాడీ గార్డ్స్ ఉండరు, ఎవరు ఉండరు. ఇప్పుడు ఆయన రేంజ్ వేరే. ఆయన మనుషులను అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళని దాటుకొని వచ్చి ఏమండి శివగారు ఆయన పేరు ఏదో ఉంది, ఏమండి పలకరియరు అని చెప్పి ఆయన వచ్చి ప్రభాస్ పలకరించాడు. సో ఇప్పుడు ఆయనలో ఉన్న మంచితనం, గొప్పతనం. ఒక్కొక్కసారి ఈ టైప్ లో ఉన్నప్పుడు ఆ పర్సన్ అంటే ఓకే కనెక్ట్ అవుతారు ఎవరైనా, ఈ మనిషి నాకు ఇచ్చే వాల్యూ ఇచ్చినాడు. అంతవరకు చుట్టూ ఉన్న వాళ్ళు నార్మల్ గా చూసారు ఆయన. ఆయన వచ్చి పలకరించే లోపల ఆయన లెవెల్ మారిపోయింది. ఆయనకు కూడా తెలియని ఒక సంతోషం. ఇట్లా చూసినప్పుడు ఈ సిచ్యువేషన్ ఓకే. ఇదే సిచ్యువేషన్ లో ప్రభాస్ గారిని పట్టించుకోకుండా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు అంటే ఎట్టుంటది? కరెక్ట్. ఇక్కడ నీకు 2 రకాలు చెప్తాను. ఇంతకు ముందు నువ్వు అడిగావు కదా, డబ్బు వస్తే డబ్బు మనిషి మారుతాడు. ఎగ్జాక్ట్లీ దీనికి సింక్ అయ్యేసారు. ఇప్పుడు ఈశ్వర్ మూవీ తీసినప్పుడు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ తర్వాత ఈ పాన్ ఇండియా హీరో లెవెల్ కూడా ప్రభాస్ గారికి లేదు. అవును, ఈ రోజు ఆయనకు వచ్చింది. ఆయన కొన్ని కోట్లలో తీసుకుంటాడు ఆయన పారితోషికం. ఇప్పుడు ఇవన్నీ డబ్బు ఈయన దగ్గర అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చే ఈయన దగ్గరికి. బట్ ఈయన మనిషి మారాడా? లేదు, మారలేడు. అంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు కదా. డబ్బు ఆయన ఈశ్వర్ మూవీకి ఎలాగున్నాడో సలార్ మూవీకి అలాగే ఉన్నాడు. అంటే ఇక్కడ ఆయన వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్.
అంటే ఆయన చూడండి డబ్బు అయి ఉండదు, ఇంకా అంతే లెక్క కదా సార్. ఎంత అని కూడా ఈశ్వర్కి ఇప్పటికి డిఫరెంట్ ఉందా లేదా? అంటే ఆ ఫేమ్ అనేది ఉందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఆయన వ్యక్తి మారలేదంటే ఇక్కడ కారణం ఏంటి? ఇప్పుడు ఆయన ఆ రోజు డబ్బు ఇంత హోదా ఇంత డబ్బు అయితే లేదు కదా. డబ్బు నిండొచ్చు బట్ హోదా అయితే ఉండదు. ఇప్పుడు మరి ఆ హోదా వచ్చింది, మనిషి మారవచ్చు కదా. మారలేడంటే అర్థం ఏంటి? ఈ హోదా మనిషిని మార్చదు అనేది వాస్తవం కదా అక్కడ. రైట్. అంటే ఇక్కడ మనుషులు మారుతున్నారు ఎంత చెప్పున్నా. నీకు డబ్బు హోదాలు ఎప్పుడు మనుషుల్ని మార్చవు. ఆ హోదా ముసుగులో మనుషులు మారుతున్నారు. రైట్. అది ఒకటి. తర్వాత ఇప్పుడు అంత మందిలో కూర్చున్నా కూడా పిలిచి మాట్లాడించాడంటే అది ఆయన గొప్పతనం. ఇప్పుడు ఆయన జస్ట్ అలా మాట్లాడి మళ్ళీ ఈయనకి అక్కడ సర్కిల్లో ఉండి ఈయన ఫేమ్ అయ్యాడా లేదా? ఆయన చెప్తుంటే ఆ వీడియో చూసినప్పుడు అరే అంటే నాకు కూడా ఒక సిచ్యువేషన్ జరిగింది లేండి, వన్ ఆఫ్ ద సెలబ్రిటీ. సో ఆయన ఉండి ఏ బ్రవీణ్ బాగున్నావా అన్నాడు. అనుకునే లోపల అసలు సార్ బాగున్నాను సార్, నా సిచ్యువేషన్ అది. అవతల ఉన్న వాళ్ళు అందరూ అరే వీడు పెద్దోడు ఉన్నట్టున్నాడు, అరే చూడడానికి సింపుల్ గా ఉన్నాడు అని చెప్పి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు అదే చూడండి, ఆయన ఇప్పుడు ఈయన ప్రభాస్ గారిని మాట్లాడిలే, ప్రభాస్ గారు వచ్చి మాట్లాడించాడు. ఎగ్జాక్ట్లీ. ఈయన ఏమనుకున్నాడు, సర్లే అప్పటికి ఇప్పటికి మనిషి హోదా పెరిగింది, ఆయన ఏదైతే ఏంటంటే మనం వర్క్ చేసుకోవడానికి వచ్చాము, చేసుకుని వెళ్ళిపోతానే ఈయన ఉన్నాడు. నేనేం చెప్తున్నా ఇలాగే ఉండండి అని చెప్తున్నా. ఓకే. ఇప్పుడు హోదా పెరిగిండొచ్చు, ఆయన హోదా పెరగలేదు కాబట్టి వచ్చి మాట్లాడించాడు. హోదా పెరిగినా కూడా అది ఆయన గొప్పతనం. ఈయన ప్రభాస్ గారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇందాక అడిగావు 10th లో ఎలాగ ఉండాలి, ఇప్పుడు అలాగే ఉండాలంటే ఇదేం లేదు కదా. ఇప్పుడు ఆయన కూడా అనుకో ఉండొచ్చు, పాన్ ఇండియా హీరో అయ్యాడు కాబట్టి స్టేజ్ లో ఉంటాడులే, మనం వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నాడు. ఈ 2 క్యారెక్టర్లు ఉన్నాడా అని చెప్తున్నాను నేను. అవునులేండి, ఆ మైండ్ సెట్ ఒకవేళ గుర్తింపు లేకపోయినా గానీ ఓకే ఇట్స్ ఓకే అనే వర్షంలో ఉండాలి. టేక్ ఇట్ ఈజీ. మనము ఎవరైతే ఇప్పుడు ఆయన కూడా ఈశ్వర్ మూవీకి వర్క్ చేసిన ఆయన గుర్తు పెట్టుకుని ఇప్పుడు మాట్లాడించాడంటే కూడా ఆయన గొప్పతనం. నేను ఏం చెప్పానంటే ఎంత ఎదిగినా ఇలాంటి క్యారెక్టర్ తో ఉండండి, మీరు ఎంత పని చేసినా ఈ క్యారెక్టర్ తో ఉండండి. గుర్తింపు లేకపోయినా కానీ పట్టించుకోద్దండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా మనిషి ఏది తీసుకోడు, వస్తే రాని ఉంటే ఉన్ని పోతే పోని, ఈ 3 క్యారెక్టర్ లో ఉంటాడు. సాక్షిభూతంగా అలవాటు అయిపోయింది సార్. కానీ ప్రవీణ్ నేర్పిస్తావు, నాకు నేర్పిస్తున్నావు నేను. కాబట్టి వ్యక్తి సాక్షిభూతంగా ఉన్నాడు అనుకోండి, అవసరాలను బట్టి ఆ మార్పులు వచ్చినా టేక్ ఇట్ ఈజీ అనుకుంటారు. సర్ది చెప్పే విధానం మనిషికి వస్తుంది. చాలా మంది చూడండి ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా వాడు మెయింటైన్ చేసుకుంటూ రాగలడు, ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడైనా అవసరాన్ని బట్టి మారుతూ ఉండండి. ఆ మారడం అనేది ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. ఈ విధంగా ఉంటే బయట సమాజంలో గౌరవం ఉంటుంది, ఇంట్లో గౌరవం ఉంటుంది. ఈ 2 చోట్ల గౌరవం ఉన్నప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు. రైట్, చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, సింప్లిసిటీ ఇటువైపు ఉండాలి అటువైపు ఉండాలి. అండ్ ఏ రూపంలో ఉన్నా కానీ, మనం ఎలా ఉన్నా కానీ, మనం ఏ పని చేస్తున్నా, మన కాడ డబ్బు ఉన్నా, ఏ హోదా ఉన్నా, ఎలా ఉన్నా లేకున్నా కానీ, మనం చేసే విధానాలు, మన పర్సనాలిటీ అనేది చేంజ్ కాకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం చేంజ్ అయినా కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అయిందా లేదా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి సార్ చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికన్నా ఇంపార్టెంట్గా ప్రభాస్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్. జై హింద్.